జీవమున్న మా యేసయ్యా, నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా. జీవమున్న మా యేసయ్యా, నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా. జీవము లేని వాటికి ఎందరు మొక్కుచు, జీవమున్నదాని వారు భ్రమపడుచున్నారు. జీవమున్నదాని వారు భ్రమపడుచున్నారు. జీవమున్న మా యేసయ్యా, నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా. నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా. మనుషులు చేసిన ప్రతిమలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా. మనుషులు చేసిన ప్రతిమలన్నీ ఆరాధనకు యోగ్యమైనవి కానే కావయ్యా. మనుషులను చేసినది నీవే యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. మనుషులను చేసినది నీవే యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. ఆరాధనకు యోగ్యుడా వందనాలయ్యా. జీవము ఉన్న మా యేసయ్యా, నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా. నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా. జగతికి పునాది వేయక ముందే క్రీస్తులో మమ్ము నీవు ఎన్నుకున్నావు. జగతికి పునాది వేయక ముందే క్రీస్తులో మమ్ము నీవు ఎన్నుకున్నావు. ఇంత విలువ ఉన్నదని మాకు తెలియదే, నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నాము. ఇంత విలువ ఉన్నదని మాకు తెలియదే, నిన్ను నమ్ముకున్నాకే తెలుసుకున్నాము. జీవమున్న మా యేసయ్యా, నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా. నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా. జీవము లేని వాటికి ఎందరు మ్రొక్కుచు, జీవమున్నదాని వారు భ్రమపడుచున్నారు. ఈ పామరుడి పాటలు పాడగా దూతలతో నీవు
సంతోషిస్తావు. ఈ పామరుడే పాటలు పాడగా దూతలతో నీవు సంతోషిస్తావు. నాలో ఊపిరి ఉన్నంతకాలం యేసయ్యా, నాలో ఊపిరి ఉన్నంతకాలం యేసయ్యా, నిన్ను గూర్చి పాడకుండా ఉండలేనయ్యా, నిన్ను గూర్చి పాడకుండా ఉండలేనయ్యా. జీవము ఉన్న మా యేసయ్యా, నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా, నిన్ను ఆరాధించే మేము ధన్యులమయ్యా. ప్రియమైన సహోదరులారా, ప్రభు నామములో మీకందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి యాకోబుని వారు మేనమామ దగ్గరికి పంపించి వేశారు. అక్కడ మేనమామ కుమార్తెను వివాహం చేసుకోమని పంపించారు. వివాహం చేసుకొని రమ్మని వారు పంపించారు. అయితే ఏశావు చేసిన పని చూడండి. 28వ అధ్యాయములో 7వ వచనములో, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇస్మాయేలునొద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడా పెండ్లి చేసుకొనెను. ఏశావునకు ఎవరు చిన్న పెద్ద లేదు. తన ఇష్టం. పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకుంటాడు, విడిచిపెట్టాలంటే విడిచిపెడతాడు. తన ఇష్టం ఎట్లా బుద్ధి పుడితే అట్లా చేస్తాడు. చిన్న పెద్ద గురువు దైవం అనేది లేదు. ఇష్టానుసారంగా చేస్తాడు. ఎలా నచ్చితే అలా ఉంటాడు. ఏమన్నా అంటే నేనింతే అంటాడు. ప్రియమైన సహోదరులారా, యాకోబునకు వారు ఏమైతే చెప్పారో తల్లిదండ్రులు, వాటన్నిటికీ విరోధంగా ఏశావు చేసినాడు. తల్లిదండ్రుల మాట విని యాకోబు మేనమామ దగ్గరికి వెళ్ళిపోతే, ఏశావు కావాలనే ఇష్మాయేలు కుమార్తె ఇష్మాయేలు కుమార్తెను వివాహం చేసుకుంటాడు. ఇష్మాయేలు మరి వాళ్ళు ఐగుప్తీయురాలి కుమారుడు కదా ఇష్మాయేలు. ఐగుప్తు ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమె అలా చేసుకోకూడదని. ప్రియమైన సహోదరులారా,
ఏశావునకు ఎలా ఇష్టమైతే అలా చేస్తాడు. తనకు నచ్చినట్లు చేస్తాడు. అతను ఒక మూర్ఖుడు. కావాలని నడవకూడని మార్గంలో నడుస్తాడు. తల్లిదండ్రులు వాళ్ళ మాటలకు ఏమాత్రం కూడా అతను విలువ ఇవ్వడు. పదవచనంలో యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినప్పుడు అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని అక్కడ పడుకొనెను. బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ నిద్రపోయినాడు. ఏ రోజు కూడా ఇల్లు విడిచిన వాడు కాడు. పుట్టినది మొదలుకొని ఎప్పుడు ఇంటి దగ్గరే ఉండేవాడు. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఏశావు వేటగాడై అరణ్యములో తిరుగుచూ ఉండెను. యాకోబు సాధు స్వభావం, ఏశావుది పశువు స్వభావం, పశువు అడ్డగాడిద స్వభావం. యాకోబు సాధువుగా పెరిగాడు. ప్రతి దానికి భయపడతాడు. ఎవరన్నా ఫోర్స్ చేస్తే తప్పితే తను ఏది చేయడు. ఇప్పుడు ఒంటరిగా మరణ భయం చేత పారిపోయినాడు. మోషే కూడా ఇశ్రాయేలుకి రక్షణ కలిగించాలని ఉగ్గుపాలతో నేర్పించబడి తల్లి చేత 40 సంవత్సరాలు వచ్చేసరికి మోషే తన ప్రజల యొక్క కష్టాలను చూడాలని, వారు ఎలా ఉన్నారో చూడాలని బయటికి వస్తే అంతఃపురం నుండి ఆ సమయంలో ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని కొడుతుంటే ఆ ఐగుప్తీయుడిని చంపివేశాడు. అది ఫరోకు తెలిస్తే తనకు అపాయం వస్తుందని ఐగుప్తును విడిచి పారిపోయినాడు. యాకోబు పారిపోయినాడు. ఏశావు కోపానికి తప్పించుకోవడానికి తల్లిదండ్రుల ప్రేరేపణ వలన మోషే ఐగుప్తును విడిచి మిద్యానుకు పారిపోయాడు. ఫరో యొక్క ఆగ్రహాన్ని తప్పించుకోవడానికి. పారిపోవడంలో కూడా దేవుని చిత్తం. వారేదో వారి సొంత ప్రయోజనం కోసం వారు వెళ్ళలేదు. పరిస్థితులు అలాగ వచ్చాయి. వారు దేవుని చిత్తంలో ఉన్నారు. దేవుడు వారితో కూడా ఉన్నాడు. కనుక వారి జీవితంలో ఏవి సంభవించినా దేవునికే మహిమ. మోషే కూడా పారిపోయినాడు. యేసు ప్రభు శాస్త్రుల, పరిసయ్యుల, మత సంబంధమైన వారి బారి నుండి తప్పించుకోవడానికి ఆయన సమయం రాకముందు అనేక సార్లు ఆయన తప్పించుకొని పారిపోయినాడు. ఎందుకు వచ్చే గొడవలతో అని పలుమార్లు ఆయన పారిపోయి
అరణ్యంలో ప్రార్థనలో గడుపుతాడు. మరలా తెల్లవారి దేవాలయానికి వస్తాడు. పారిపోవడం బలహీనత కాదు, కానీ వివేకంగా నడుచుకోవటం. మొండిగా ఉండకూడదు. ఏం చేస్తారు మీరు, నన్ను ఏం చేసుకోలేరని ఎదురెళ్ళకూడదు. అది మొండితనం అవుతుంది, మూఢత్వం అవుతుంది. అక్కడ పరిస్థితులు బాగాలేనప్పుడు ఎదురు వెళ్ళకూడదు, మొండికి నిలబడకూడదు. మనమే తగ్గించుకొని రహస్యమందు స్థలములోనికి వెళ్ళిపోవాలి. యాకోబు ఏశావు యొక్క కోపాన్ని తప్పించుకోవడానికి తల్లిదండ్రుల ప్రేరేపణ వలన, తనకు రాలేదు ఆ ఆలోచన, కానీ తల్లి యొక్క ప్రేరేపణ వలన తల్లి బుజ్జగిస్తే మేనమామ దగ్గరికి ప్రయాణమైనాడు. అలాగే మోషే ఫరో యొక్క ఆగ్రహానికి గురి కాకుండా మిద్యానుకు పారిపోయినాడు. యేసు ప్రభు అనేక సార్లు శాస్త్రుల, పరిసయ్యుల, ప్రధాన యాజకుల కోపానికి ఎదురు వెళ్ళకుండా ఆయన తన దారిన తాను వెళ్ళిపోయి ప్రార్థనలో గడుపుతాడు రాత్రంతా. తెల్లారి మరలా దేవాలయానికి వస్తాడు. అక్కడ వాక్యం బోధిస్తాడు. పారిపోవటంలో కూడా కొన్నిసార్లు దేవుని చిత్తం అనేది ఉంటుంది. అల్లరికి, గందరగోళానికి, మూర్ఖత్వానికి ఎదురెళ్ళకూడదు. ఏం చేస్తారు వాళ్ళని, అట్లా వెళ్ళడము అజ్ఞానం అవుతుంది, అతి విశ్వాసం అవుతుంది, మూఢ విశ్వాసం అంటారు. నన్నేం చేసుకోలేరని. పరిస్థితులు బాగాలేనప్పుడు, ప్రజలు ఎదురు తిరిగినప్పుడు మొండికి అక్కడే ఉండకూడదు. ప్రభు ఏమన్నాడు, మిమ్మల్ని ఎవరైనా చేర్చుకుంటే మీరు అక్కడ మీ సమాధానమును ప్రకటించండి, లేదు మీకు ఎదురు తిరిగితే మీరు ఇంకొక గ్రామానికి పారిపోండి అంటాడు. మీరు ఆ వెళ్ళేటప్పుడు మీ పాద ధూళి అక్కడ వదిలిపెట్టండి. తీర్పు రోజున ఆ పాద ధూళే ఆ గ్రామం మీద సాక్ష్యం అని అంటాడు. పారిపోవడం వివేకమే కానీ అదేమి పిరికితనము కాదు. ప్రజలు వినలేదు, ఎదురు తిరిగినారు. కాబట్టి జ్ఞానం కలిగిన వారే వెనక్కి తగ్గి ఇంకొక చోట వారు తమ పని చేస్తారు. యాకోబు, మోషే, యేసు ప్రభు దేవుని చిత్తములో ఉన్నవారు. ఏ రోజు కూడా బయటికి రాలేదు యాకోబు. వచ్చాడు, హారాను వైపు వెళ్ళుచు రాత్రి మరి ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని అక్కడ నిద్రపోయినాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు, ఒంటరిలో తోడుగా ఉంటాడు. ఆయన అంతా కూడా అరణ్యం, అరుస్తున్న ఏవేవో అరుపులు, నక్కలు, తోడేళ్ళు, ఏమో రకరకాల శబ్దాలు వస్తున్నాయి, జంతువుల శబ్దాలు. భయపడుతూ రాత్రి ఆ నిషీది స్థలంలో పడుకొని ఉన్నాడు. చూడండి ఎటువంటి కలగన్నాడు, అద్భుతమైన కలగన్నాడు. దర్శనం, అద్భుతమైన దర్శనం. భయపడుతూ
పడుకుంటే ఆ దర్శనములో అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునకు అంచెను. దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభు దానికి పైగా నిలిచి యాకోబుతో అన్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యెహోవాను, దేవుడైన ప్రభువును. నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అవుతుంది. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. మొత్తం ఈ ఆశీర్వాద మాటలన్నీ అబ్రహాముతో చెప్పినవిగా సంపూర్ణముగా ఉన్నవి. అబ్రహాముతో ఆ రోజున దేవుడు ఏం చెప్పాడో అదే మాటలు యాకోబుతో చెబుతున్నాడు. సేమ్ అవే వాగ్దానాలు తిరిగి యాకోబు కూడా ఆయన స్థిరపరుస్తున్నాడు. మరి యాకోబులో అంత దేవుణ్ణి ఎరిగే అనుభవం లేదు. కానీ యాకోబుకు ఒకటే తెలుసు, మనుషుల ఆశీర్వాదము కాదు, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. నేను బాగుండాలి, నేను దీవించబడాలి. దానికోసము ఎంతకైనా పట్టుబడతాడు. ఇప్పుడు తల్లిదండ్రుల మాట విని ఎప్పుడూ రాని ప్రయాణం కొనసాగించాడు. భయపడుతూ ఆ రోజు రాత్రి ఆ అరణ్యంలో పడుకోనుంచి నిజంగా పరలోకమే అరణ్యంలోనికి దిగి వచ్చింది. ఆకాశం నుండి భూమి మీదికి ఒక నిచ్చెన, దేవదూతలు ఎక్కుచూ దిగుచున్నారు. ఇదంతా చూస్తున్నాడు యాకోబు. ఆహా, ఏమి దర్శనము! ఇదంతా చూస్తున్నాడు. ఆ పైనుండి దేవుడైన ప్రభు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నిజముగా ఇటువంటి దర్శనాలు మన జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎంత ఉల్లాసాన్ని ఇస్తాయో, ఎంత ఆదరణ, నెమ్మది కలగనిస్తాయో. నిచ్చెనలో మరి దేవదూతలు పైకి ఎక్కుతూ దిగుతున్నారు. ప్రభువు అక్కడ పైన నిలబడి యాకోబుతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో పలికిన మాటలే యాకోబుతో కూడా పలుకుతూ ఉన్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడునైన యెహోవాను. నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. దేవుణ్ణి అసలు స్వరూపాన్ని ఎవరు చూడలేదు. కానీ పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు దేవదూతగా, ప్రధాన దూతగా కనబడేవాడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకి. ఇప్పుడు మాట్లాడేది యేసు ప్రభువే. దేవుని అసలు స్వరూపాన్ని మనం ఎవరము చూడలేం. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే మనకు దేవుణ్ణి బయలుపరిచినాడు. మనం ఎవరం కూడా దేవుని చూసి బ్రతకలేం. ఆయన కోటి సూర్య కాంతుల తేజస్సు కంటే
అతి ప్రకాశమైన వాడు. ఒక్క ఎండాకాలంలో సూర్యుని వేడిమికి తట్టుకోలేమే మనం. కానీ కోటి సూర్య కాంతుల తేజస్సు గల మహిమా ప్రభావం కలిగిన ప్రకాశము కలిగిన దేవుణ్ణి మానవుడు చూడగలడా? చూడలేడు, తట్టుకోలేడు. కానీ ఇక్కడ ఆ నిచ్చెన మీద నిలబడి ప్రభు అయిన యేసుక్రీస్తే యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. సరిగ్గా ఈ యాకోబుతో మాట్లాడిన ఆ నిచ్చెన మీద ఉన్న ప్రభు మరి యోహాను సువార్తలో నతానియేలుతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నతానియేలు ఫిలిప్పుతో అంటున్నాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? మెషయా నజరేతు వాడైన యేసు అని అంటున్నావే, నేను నమ్మను అని అంటున్నాడు. అప్పుడు నువ్వు ఏం మాట్లాడాకు, దగ్గరికి రా, పోదాంరా. నువ్వు ఆయన చూసిన తర్వాత, ఆయనతో మాట్లాడిన తర్వాత నీకే అర్థమవుతుంది ఆయన మెస్సయ్యానో కాదో. దూరంగా ఉండి నువ్వు ఏం మాట్లాడొద్దు. పద. ఫిలిప్పును తోడుకొని వెళ్ళాడు. ఫిలిప్పు నతానియేలును తోడుకొని వెళ్ళాడు. ఇద్దరు వచ్చారు. ప్రభు ఉన్న స్థలం దగ్గరికి వచ్చారు. దూరంగా ఉన్నప్పుడే యేసు ప్రభు నతానియేలు గురించి మాట్లాడుతున్నాడు. అన్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఎటువంటి దోషము లేదు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం కూడా లేదు అన్నాడు యేసు ప్రభు. నతానియేలుకు అర్థం కాలేదు. అయ్యా, నేను నిన్ను ఫస్ట్ చూస్తున్నాను ఇప్పుడు, మరి నా గురించి మీకు ఎలా తెలుసు? నతానియేలుతో ప్రభు అంటున్నాడు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచినాను. నతానియేలు అన్నాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అంటే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశానంటే అక్కడ ఏం చేస్తున్నారు అయ్యగారు నతానియేలు? అంజూరపు చెట్టు కింద ఏం చేస్తున్నాడు ఏమో. ఆ మాట చెప్పేసరికి నతానియేలు గడగడ వణికిపోతున్నాడు. అయ్యా, నేను ఏమో అనుకున్నాను కానీ నువ్వు దేవుని కుమారుడు అయ్యా, ఇశ్రాయేలు రాజువి, మెస్సయావు నీవే అని కేక వేశాడు. ప్రభు అన్నాడు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచినానని నేను చెప్పినందువలన నన్ను నమ్ముచున్నావా? వీటి కంటే గొప్ప కార్యాలు చూస్తావు. ప్రియమైన సహోదరులారా, వినుచున్న మీతో దేవుని వాక్యము చెబుతున్నది ఏంటంటే, ఇంతవరకు మీరు చూసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు చూస్తారు. ఆమేన్. వీటికంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారు చెప్పాడు. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. సరిగ్గా అక్కడ యాకోబు చూసిన దర్శనానికి ఇక్కడ నతానియేలుతో ప్రభు చెప్పిన మాటలకు కూడా ఒకటే భావం. అక్కడ ఉన్న ఆ దర్శనాన్ని ఇక్కడ నతానియేలుతో ప్రభు చెబుతున్నాడు. మరి అంజూరపు చెట్టు క్రింద నతానియేలు యాకోబు గురించి చదువుతున్నాడేమో. యాకోబు ఇంటి దగ్గర నుండి పారిపోయి అరణ్యంలో నిద్రపోయేటప్పుడు వచ్చిన దర్శనాన్ని అంజూరపు చెట్టు కింద ధ్యానిస్తున్నాడేమో.
ఆ ధ్యానమే ఇక్కడ ప్రభు అతనికి తెలియజేస్తున్నాడు. అందుకే దేవదూతలు ఆకాశము నుండి భూమి మీదికి ఎక్కుచూ దిగుచూ ఉండటం మీరు చూస్తారు అని ప్రభు చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, ఒకసారి నాకు కూడా కలలో నేను మామూలుగా ఒంటరిగా కూర్చొని ఉన్నాను. ఒక రకమైన నిరాశతో ఉన్నట్టుండి ఒక విమానం లాంటిది నా ముందు పైన కొన్ని అడుగుల దూరంలో నిలబడింది. నేను అలా చూస్తున్నాను. ఆ విమానంలో పైనుండి నిచ్చెన వేశారు కిందికి. సరిగ్గా నాకు దగ్గరగా ఆ నిచ్చెన వేశారు. నిచ్చెన వేస్తే ఎక్కడి నుండి వచ్చారో ప్రజలు ఆ నిచ్చెన ద్వారా విమానంలోకి ఎక్కడానికి ప్రయత్నం చేశారు, పరిగెత్తారు. అయితే ఆ నిచ్చెన పైన ఉన్న ఆయన అన్నాడు, ఈ నిచ్చెన వేసింది మీకోసం కాదు, అదిగో అక్కడ కూర్చోన్నాడే అతని కోసం అని అన్నాడు. మీరందరూ వెళ్ళిపోండి అన్నాడు. నేను మాత్రం తొందరపడలేదు, నింపాదిగా కూర్చొని ఉన్నాను. వాళ్ళు తొందరపడి ఎక్కాలనుకుంటే వాళ్ళందరినీ ఆయన గద్దించాడు. మీకోసం కాదు ఈ నిచ్చెన వేసింది, అదిగో కూర్చొనిలే అతని కోసం అన్నాడు. అప్పుడు నన్ను చూసి నువ్వు రా నాయన అన్నాడు. అంతలోకి నేను లేచాను. అప్పుడే ఆ కళ, ఆ దర్శనం అనేది కట్ అయిపోయింది. ప్రియమైన సహోదరులారా, పరలోకానికి భూమికి నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ద్వారా మనం లోపలికి వెళ్ళుచు బయటికి వచ్చుచు మేత మేస్తూ మనం ఉంటాం. మన జీవితంలో ఈ భూమి మీదనే యేసుక్రీస్తు ద్వారా పరలోక మహిమను, పరలోక రాజ్యాన్ని అనుభవిస్తాం. అనేక రకాల పరలోక దర్శనాలు, పరలోక సంబంధమైన సంగతులు మనకు వినబడతాయి, కనబడతాయి. అనేక విషయాలు ప్రభు చెబుతాడు. మనకు పరలోకం ఎలా ఉంటుంది, అక్కడ ఉండే పరిశుద్ధుల మాటలు కూడా మనం వినగలుగుతాం. అంటే మనకు ప్రభువుతో అత్యంత సన్నిహిత సంబంధం పెరుగుతూ వెళ్తుంటే మనకు ఊహించని మాటలు, మన చెవులకి గూఢమైన సంగతులు, ఎవరూ వినని మాటలు ప్రభు మనకు చెబుతాడు. అందుకే భూమి మీదనే మనము దైవ రాజ్య, పరలోక రాజ్య ప్రభావాన్ని సంపూర్ణముగా అనుభవించాలి. ఈ లోకము మనకు యోగ్యమైనది కాదు. మన విశ్రాంతి స్థలము పరలోక రాజ్యమే. అక్కడికి చేరినంత వరకు మనకు విశ్రాంతి అనేది దొరకదు. ప్రాణం ఉన్నంత వరకు ఈ శత్రు సంబంధమైన గడ్డలో మనం ప్రయాసపడాలి. ప్రభు సమాధానంతో పోరాడాలి. పోరాటం ఇది ఒక ఆత్మ సంబంధమైన యుద్ధము లాంటిది. ఆ పరలోకపు దరికి చేరేంత వరకు పోరాటం ఆగిపోకూడదు. యుద్ధం అనేది ఆపకూడదు. ఎన్నడూ వెనక్కి వెళ్ళిపోకూడదు. ముందుకే ముందుకే ముందుకే. నాగటి మీద చేయి పెట్టి వెనుక చూచువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ప్రియమైన సహోదరులారా, యాకోబు భయముతో చేతగాని వాడిలాగా మోకాళ్ళ మధ్యలో చేతులు పెట్టుకొని ముడుచుకొని
కాళ్ళు ముడుచుకొని భయపడుతూ ఆ రాత్రి ఆ అరణ్యములో ఉంటే పరలోకము అతని దగ్గరికి దిగి వచ్చింది, నిచ్చెన వేయబడింది. దేవదూతలు పైకి కిందికి ఎక్కుచున్నారు. పై నుండి ప్రభు ఇంత మంచి వాగ్దానాలు, అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానాలు తిరిగి యాకోబునకు కూడా ఆయన ఇచ్చాడు. నీవు ఇసుక రేణువు వలె విస్తరిస్తావు అంటే యాకోబుకు అప్పుడు పెళ్ళే కాలేదు, అయినా భవిష్యత్తును గురించి ప్రభు చెబుతున్నాడు. నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది. నీవు పడుకుని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానమునకు ఇస్తాను. నీ సంతానము లెక్కకు ఇసుక రేణువుల వలె అవుతుంది. నీవు పడమటి తట్టున, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టున, దక్షిణపు తట్టున వ్యాపిస్తావు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. అంతేకాకుండా ఇదిగో నీకు నేను తోడై ఉండి నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. అంటే ఆయన పడుకుని ఉన్న ఆ ప్రాంతం ఏంటంటే కనాను ప్రాంతం. ఈ దేశానికి నిన్ను మరలా రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. అందరూ పలకండిమ్మా. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. ఆయన నాతో చెప్పినది నెరవేర్చు వరకు ఆయన నన్ను విడువడు. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ప్రభు మనతో చెప్పిన మాట ఏదైనా ఉంది అంటే అది నెరవేర్చేంత వరకు ఆయన మనల్ని విడువడు. మనం విడిచిపోదాం అనుకున్నా ఆయన విడువడు. మరలా ఆయన దగ్గరికి రాక తప్పదు. ఎటో వెళ్ళిపోదాం అనుకుంటాం, ఎక్కడ దారులన్నీ మూసిపోతాయి, లాక్డౌన్ పెడతారు. దేవుని చిత్తానికి దూరంగా పోవాలంటే ఎక్కడికి పోయినా లాక్డౌనే. ఎక్కడికి పోతావు లాక్డౌన్ నుంచి? లాక్డౌన్ పెడితే ఎక్కడికి పోతావు? మరలా పరిగెత్తుకుంటా ప్రభువా తప్పైందయ్యా, పొరపాటు అయిపోయిందయ్యా అని మరలా ప్రభు దగ్గరే ఉండాల్సి వస్తుంది. అక్కడే మనకు క్షేమము, ఆశీర్వాదం, సమృద్ధి, నెమ్మది. ప్రభు అంటున్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నిన్ను విడువను. అందుకే యాకోబు యబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రి మహాపట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను విడువను. తను మొదటి ప్రారంభంలో నేను నీతో చెప్పిన మాట నెరవేర్చేంత వరకు నిన్ను విడువనని ప్రభు చెబితే, తిరిగి వచ్చేటప్పుడు యాకోబు దేవునితో అంటున్నాడు, అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడువను. ఇది దేవునికి మానవునికి సంబంధం. ప్రభు నిన్ను విడువను అంటే యాకోబు అంటాడు, నీవు నన్ను దీవించేంత వరకు నిన్ను విడువనయ్యా. ఇటువంటి సంబంధం మానవునికి దేవునికి ఉండాలి. నిన్ను విడువను, ఎడబాయను, ఏమాత్రమును నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పినాడు. మనము కూడా ఆయన మనల్ని దీవించేంత వరకు ఆయన్ను విడవకూడదు, అక్కడ నుండి లేవకూడదు. అంత పట్టుదలగా
మనం ఆయన్ని బతిమాలుకోవాలి. ప్రార్థన చాలించకూడదు, ఆపకూడదు. ప్రార్థన మీద విసుగు రాకూడదు, సనుగులు రాకూడదు. కృతజ్ఞతాస్థుతులతో ప్రార్థనలు చేయాలి, యాచనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. కన్నీరు విడిచి దేవుని బతిమాలుకోవాలి. దేవుడు అద్భుతమైన ఆశీర్వాదములు, వాగ్దానాలు ఇస్తాడు, నెరవేరుస్తాడు. ప్రభువు చెప్పిన మాట, నేను నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నీకు తోడై ఉంటాను, నిన్ను కాపాడుతాను. నిన్ను మీ మామ ముప్పు తిప్పలు పెట్టుగాక, 6 చెరువుల నీళ్లు తాగించునుగాక. నేను నీకు తోడుగా ఉంటాను. ప్రభువు మనకు తోడుగా ఉంటే కష్టాలు రావు అని కాదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత మన మీద కుట్రలు పన్నినా, నాశనం చేయాలని ఎంత లేచిన విరోధులు ఏమీ చేసుకోలేరు. ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటాడు. బంగారును పుటంలో అగ్ని కుంపట్లో వేసే కొలది అది మెరుగు వస్తుంది, కానీ అది నాశనం అయిపోదు. కానీ కట్టెలను అగ్ని కుంపట్లో వేస్తే ఊరకనే కాలి బూడిదైపోతాయి. విశ్వాసం అనేది బంగారం లాంటిది. అవిశ్వాసము, అపనమ్మకము, అల్ప విశ్వాసము, మూఢత్వము, మూర్ఖత్వము, తిరుగుబాటుతనము కట్టెలతో సమానం. కట్టెలు అగ్గిలో కాలిపోతాయి, బూడిదైపోతాయి. కానీ విశ్వాసం అనేది, బంగారం అనేది అగ్నిలో వేసే కొలది అది ప్రకాశిస్తుంది, తల మెరుస్తుంది. 7 సార్లు దాన్ని కుంపట్లో వేసిన బంగారు అనేది కాలి బూడిదైపోదు. విశ్వాసం కూడా బంగారం లాంటిది. అందుకే విశ్వాసం ఎన్నటికీ కాలిపోదు, బూడిదైపోదు, ఆవిరైపోదు, నాశనమైపోదు. విశ్వాసం. కాబట్టి దేవుని మాటలు మనం వింటుంటే, ధ్యానిస్తుంటే మన విశ్వాసం పెరుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది. పేపర్ చదివితే, వార్తలు చదివితే, లోక సంబంధమైన కవితలు, నవలలు, పత్రికలు చదివితే దేవుని మీద నమ్మకం రాదండి. ఉండేది కూడా పోతుంది, అపనమ్మకం వస్తుంది, సందేహాలు వస్తాయి, అవిశ్వాసం వస్తుంది. కానీ విశ్వాసం రావాలంటే దేవుని వాక్యం చదవాలి. ఆ వాక్యంలో ఉండే క్రీస్తును మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు విశ్వాసం అనేది బంగారంలాగా నానాటికి విరాజిల్లుతుంది, ప్రకాశిస్తుంది. కాబట్టి మనము అన్ని సమయాలలో కూడా దేవుని వాక్యాన్ని ఫాలో కావాలి. అద్దంలాగా మనం ముందు పెట్టుకోవాలి. అద్దంలాగా ముందు పెట్టుకోవాలి. కొంతమంది రాత్రి నిద్రపోయి పొద్దున లేస్తే వారు అద్దం ముందు నిలబడకపోతే జొల్లు గార్చుకున్నారో, మరి కొంతమందికి తెల్లగా ఉంటుంది ముఖం మీద, ఏమి గార్చుకున్నారో అట్నే వీధిలోకి పోతే మానం పోతుంది. అందుకే మొహం కడుక్కొని అద్దం, కొన్నిసార్లు మొహం కడుక్కున్నప్పుడు కూడా మరి ముఖం మీద కొన్ని రకరకాల అవి చుక్కలు చుక్కలుగా ఉంటవి. అవన్నీ కూడా మరి అద్దం ముందు నిలబడితే కనబడతాయి. వాక్యం అనేది కూడా అద్దం. వాక్యం ముందు నిలబడితే మన తప్పులు, మన పొరపాట్లు, మన బలహీనతలు అన్నీ బయలుపడతాయి. అప్పుడు వాటిని సరి చేసుకోవాలి. నన్ను తప్పు పడతావా, నన్ను అంటావా, నన్ను తప్పుడు అంటావా అని అలిగిపోతే ఏమి లాభం వస్తుంది? అద్దం మీద అలుగుతారా? అద్దము మన ముఖాన కొంతమందికి జొల్లు గార్చుకుంటారు, తెల్లగా అయింటుంది ఈ పెదవుల కింద. ఇట్లా
ముఖ్యంగా నేను పిల్లలకి చాలామందికి చూశాను. పిల్లోళ్ళకి కొంతమంది పెద్దోళ్ళు కూడా తాగి రబ్బరు ముఖం పెట్టుకొని తెల్లవారి ఈ జొల్లంతా ఉంటుంది. అద్దం ముందు పోయి నా జొలు చూపిస్తావు అంటే ఇంక అద్దం ఉన్నది చూపిక ఏం చేస్తుంది అని అలిగి అద్దాన్ని పోలగొట్టి అట్లా కాదు. మనం పొరపాట్లు బయలుపడినప్పుడు ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. అది మనకు క్షేమము, దేవునికి మన మీద కనికరం వస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఆ రకంగా మరి దేవుడు తోడుగా ఉంటే శ్రమలు రావు అని కాదు, దేవుడు తోడుగా ఉన్న వారికి శ్రమలు ఎక్కువ వస్తాయి. బంగారాన్ని ఎంత పుటములో వేస్తే అంత దానికి విలువ, అది వజ్రంలాగా మెరుస్తుంది. దేవుడు మనలను ఏ విధముగా నడిపించని మనకు ఆయన తోడుగా ఉంటే చాలు. మనకు ఆయన సన్నిధి మన వెంట ఉంటే చాలు. నరకం కూడా పరలోకముగా మారిపోతుంది. మిక్కుటమైన ఆయాసం నెమ్మది కలిగిస్తుంది. గొప్ప గాయములు మిక్కుటమైన బాధ గొప్ప పంటను తెస్తుంది. నిప్పులలో నీళ్ళలో పడిన అనుభవాలు సమృద్ధి గల చోటికి రప్పిస్తాయి. ఆకోరులోయ నిరీక్షణ ద్వారముగా మారిపోయి వాగ్దాన ఫలములోనికి మనల్ని నడిపిస్తుంది. ఎర్ర సముద్రము ఎదురైన ఆరిన నేలగా మారిపోయి కనానులోనికి వెళ్ళడానికి యొర్దాను అడ్డు వచ్చిన మరి క్షేమంగా కనాను చేరతాం. దేవుడు తోడుగా ఉంటే జరిగే పవిత్రమైన కార్యక్రమాలు ఇవి. దేవుడు తోడుగా ఉన్నాడని నిన్ను తీసుకొని వెళ్ళి ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా ఆయన ఎత్తుకొని వెళ్ళి నిన్ను వాగ్దానంలో ప్రవేశపెట్టడు, నిలబెట్టడు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో శోధనలు అపవాది కలిగించినాడు. అయినా కూడా ఏది కూడా జయించలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనలను ప్రేమించిన యేసుక్రీస్తు ద్వారా వీటన్నిటిలో మనకు అత్యధికమైన విజయాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. విజయోత్సవముతో ఊరేగిస్తాడు. శ్రమలు రాని, నిందలు రాని, ఆటంకాలు రాని, కుట్రలు పనని, నాశనం చేయాలని మనుష్యులు రేగిన అవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆయన అణిచివేస్తాడు. కాబట్టి నేను నీతో చెప్పిన మాట నెరవేర్చేంత వరకు నిన్ను విడువను. యాకోబు నిద్ర తెలుసుకొని నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేనే అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు. చూడండి, మంచి దర్శనం. భయపడుతూ అక్కడ పడుకున్నాడు. తల్లిదండ్రులు లేరు, ఎవ్వరూ లేరు, ఒక్కడే. భవిష్యత్తు ఏమైపోతుందో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. మామ దగ్గరికి పోతే ఎట్లుంటుందో పరిస్థితి. ఎప్పుడూ ఇండ్లు విడిచిన వాడు కాదు. ఎట్లుంటాడు మనిషి? ఎంతో భయంతో ఉంటాడు, ఎంతో వణుకుతూ ఉంటాడు. కానీ దేవుడు చూడండి, యాకోబు దగ్గరికే తన దూతలతో కూడా వచ్చాడు, ధైర్యపరిచాడు. మనం భయపడుతుంటే, వణుకుతుంటే ప్రభు మనల్ని చూస్తూ ఊరుకోడండి. ఏదో ఒక రకంగా మనకు ఆదరణ, ధైర్యమును, ఉల్లాసమును కలిగిస్తాడు. ఆయన ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, నిమ్మలమిస్తాడు, ముందుకు నడవడానికి కృపనిస్తాడు. కనుక యాకోబు భయపడ్డాడు. అమ్మో, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు.
ఇది పరలోకపు గవిని అనుకున్నాడు. పరలోకపు గవిని. ఈ లోకంలో విశ్వాసులు ఎలా ఉండాలంటే పరలోకపు గవినిలాగుండాలి. మనమే పరలోకపు గవిని. గవినిలో నుండి వెళ్ళాల్సిందే కదా లోపలికి వెళ్ళాలంటే. కనుక యేసుక్రీస్తును బట్టి ప్రతి విశ్వాసులు పరలోకపు గవిని. మన ద్వారా అనేక మంది పరలోకంలోనికి వెళ్ళాలి, చేరుకోవాలి. అంటే మనమే గవినిగా ఉన్నాం. ఈ గవినిలో నుండి ప్రజలు వెళ్ళాలి. మనం ఎవరికి ఆటంకముగా ఉండకూడదు. గవిని ద్వారా వాళ్ళు దాటితే లోనికి వెళ్తారు. ప్రతి విశ్వాసులు పరలోకపు గవినిగా ఉండాలి. అంటే యాకోబు ఎందుకన్నాడు ఆ మాట? అక్కడ దేవుడు కనబడ్డాడు, ఆయన వాగ్దానాలు వినబడ్డాయి, ఆయన దర్శనాన్ని చూశాడు, గొప్ప సూచక్రియలు యాకోబు చూశాడు. అలాగే ఈ లోకంలో మన ద్వారా దేవుని క్రియలు, దేవుని మాటలు, అద్భుతములు ప్రజలు చూసినప్పుడు మన జీవితంలో ప్రజలు అనుకుంటారు మనము పరలోకపు గవినిగా మనం ఉంటాం. అంటే వారు కూడా ప్రభువును తెలుసుకోవడానికి మనము వారికి ఉపయోగపడిన వారమవుతాం. మనము వారిని పరలోక రాజ్యం వైపు నడిపిస్తాం. మనమందరము కూడా పరలోకపు గౌనులుగా మనం వర్ధిల్లాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, మమ్మల్ని అందరినీ పరలోకపు గవినిగా ఆశీర్వదించండి. అవును నాయనా, మీరు మాకిచ్చిన మాట నెరవేర్చినంత వరకు ఎన్నడూ మమ్మను విడువరు. ప్రభువా, ఇంతవరకు మీరు ఇచ్చిన ప్రతి దర్శనమును బట్టి, వాగ్దానమును బట్టి మీకే మహిమనైనా, మీకే స్తుతులు ప్రభువా. తండ్రి, వాగ్దానము చేసిన వాడవు, నమ్మదగిన వాడవు, నెరవేర్చడానికి శక్తి గల వాడవు. అవును నాయనా, నమ్ముచున్నాము. అపనమ్మకం లేకుండా సహాయము చేయండి. మా విశ్వాసమును వృద్ధి పొందించండి. తండ్రి, మీరిచ్చిన మాటలన్నీ కూడా సంపూర్ణమైనవి, మీరు నెరవేర్చడానికి సామర్థ్యం గలవారు. మీకు స్తోత్రాలయ్యా. ఈ దర్శనములు బట్టి వేవేల స్తోత్రాలనైనా ఒక్కొక్కరిని పరలోక మహిమ ప్రభావం చేత ఆశీర్వదించండి నాయనా. ఈ ఆదివారం ఆరాధన సమయంలో ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. అభిషేకంతో నింపండి. ఆత్మ సంబంధమైన వర్షముతో నింపు నాయనా. నజరుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.